ఉమ్మడి విశాఖ జిల్లాలో పోలింగ్ నిర్వహణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే పోలింగ్ బూత్లకు మెటీరియల్ తరలింపు పూర్తయింది. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా సుమారు 40 లక్షల మంది ఓటర్లున్నారు. ఇటు అల్లూరు జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో డ్రోన్లతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ప్రధాన పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న విశాఖలో పోలింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. మరోవైపు పోలింగ్ సిబ్బంది కూడా పోలింగ్ కేంద్రాలకు తమ యొక్క సిబ్బందికి సంబంధించినటువంటి అన్ని కూడా సామాన్లన్నీ కూడా ఇక్కడికి తీసుకుని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక విశాఖ జిల్లాకి చేరుకుంటే ముఖ్యంగా మొత్తం ఓవరాల్గా ఇటు ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లితో పాటు అల్లూరు జిల్లాలో పాడేరు, అరకు నియోజకవర్గం సంబంధించి కూడా మొత్తం 40 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుపోతున్నారు. దానికోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. 80% పోలింగ్ లక్ష్యంగా పెట్టుకోవడంతో ప్రతి ఓటర్కు కూడా అవకాశం కల్పించాలన్న ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు అన్ని ఏర్పాట్లు కూడా జిల్లా యంత్రాంగం చేసింది. ప్రస్తుతం మనం ఒక పోలింగ్ బూత్ యొక్క పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం, మనం చూస్తున్నాం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయాయి. ముఖ్యంగా ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అన్ని ఏరియాల వద్ద కూడా అన్ని పోలింగ్ సెంటర్ల వద్ద కూడా రేపు ఖచ్చితంగా ప్రత్యేక నిఘా కూడా ఉంటుంది. ఇక విశాఖ జిల్లాకు సంబంధించి అయితే మాత్రం 20,12,373 మంది ఓటర్లు ఉండగా అనకాపల్లి జిల్లాలో అయితే మాత్రం 15,96,916 మంది ఓటర్లు ఉన్నారు. పాడేరు, అరకు నియోజకవర్గాల్లో సుమారు 5 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఓవరాల్ గా 40 లక్షల మంది సుమారు ఓటర్లు ఉంటున్నట్లు కూడా మనకి ఇక్కడ డేటా కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పోలింగ్ బూత్ల విషయానికి వస్తే విశాఖలో 1991 బూత్లు, అనకాపల్లిలో 1828, అరకు, పాడేరులో 1021 పోలింగ్ బూత్లు ఉన్నాయి. విశాఖ పార్లమెంట్ స్థానానికి సంబంధించి మొత్తం గరిష్టంగా 38 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇక రాష్ట్రంలోనే అత్యల్పంగా చోడవరం నియోజకవర్గానికి కేవలం 6 అభ్యర్థులు మాత్రమే పోటీ పడుతున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఇక పోలింగ్ విషయానికి వస్తే ఒక ఈవీఎంలో మొత్తం 16 గుర్తులు కూడా ఉంటాయి. విశాఖ పార్లమెంటుకి మనకు వచ్చినటువంటి లెక్కల ప్రకారం మొత్తం 4 ఈవీఎంలు కూడా అవసరమవుతాయని కూడా తెలుస్తుంది. పోలింగ్ ప్రక్రియ అనేది అరకు, పాడేరు నియోజకవర్గాల్లో 7 గంటలకు స్టార్ట్ అయ్యి 4 గంటలకు పూర్తవుతుంది. అయితే ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వారికి మరికొంతసేపు కూడా టైం ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక విశాఖ నగరంలో అయితే మాత్రం ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు ముగిసేటప్పటికి క్యూ లైన్లో ఉన్న వారికి రాత్రి 10 గంటల వరకు కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో, మావోయిస్టు ప్రాంతాల్లో ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటి దగ్గర కూడా డ్రోన్లతో ప్రత్యేకంగా నిఘా ఉంటుందని డీఐజీ విశాల్ గున్ని గారు చెప్పింది. ప్రస్తుతం విశాఖ సిటీలో అయితే మాత్రం మొత్తం 5,000 మంది పోలీసులతో పాటు పారామిలిటరీ సిబ్బంది కూడా బందోబస్తులో ఉంటారు. మొత్తం 13,000 మంది ఎన్నికల ఎవరైతే ఎలక్షన్కి సంబంధించిన డ్యూటీ ఉందో వాళ్ళంతా కూడా 13,000 మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో ఉంటారు. ఇక విశాఖ నగరంలో అయితే మాత్రం 150 సెన్సిటివ్ పోలింగ్ బూత్లను కూడా గుర్తించడం జరిగింది. కేవలం విశాఖకి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి చూపే నియోజకవర్గాల్లో భీమిలి నియోజకవర్గం ఒకటి. ఎందుకంటే అక్కడ మాజీ మంత్రులు ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు కాబట్టి గంటా శ్రీనివాస్ అదేవిధంగా అవంతి శ్రీనివాస్ వీళ్ళిద్దరి మధ్య ఏ విధంగా టఫ్ ఫైట్ ఉంటుందని కూడా చూడాల్సి ఉంది. కాబట్టి అటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా మరి కాస్త నిఘా కూడా పెంచే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఉమ్మడి విశాఖ జిల్లాలోనే ఎక్కువ ఓటర్లు కలిగిన నియోజకవర్గంగా భీమిలి ఉంది. కాబట్టి రాజకీయంగా ప్రస్తుతం ఆసక్తి కనిపించేటువంటి నియోజకవర్గం భీమిలి అని చెప్పుకోవాలి. మనం చూస్తున్నాం ప్రస్తుతం పోలింగ్ బూత్ల దగ్గర మొత్తం ఏవైతే ఈవీఎం అన్నిటి కూడా మెటీరియల్ అంతా కూడా చేరుకోవడం జరిగింది. రేపు ఉదయం అంటే మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ అవబోతుంది. ఓటర్లు కూడా ఖచ్చితంగా వాళ్ళంతా వచ్చేటప్పుడు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా అవకాశం ఇచ్చారు. 5 గంటల తర్వాత ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరూ కూడా రాత్రి 10 గంటల వరకు ఓటు వేసేందుకు కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అంటే ఓవరాల్గా 80% ఓటింగ్ మనకి ఉమ్మడి విశాఖలో చూసుకుంటే 40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కాబట్టి 80% ఓటింగ్ అనేది జరగాలని చెప్పి అధికారులు కూడా భావిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం విశాఖలో అయితే మాత్రం
పోలింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేసుకున్నారు. ముఖ్యంగా సమస్యాత్మక ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా మొత్తం 150 హైపర్ సెన్సిటివ్ ప్రాంతాలను కూడా గుర్తించింది. అక్కడ కూడా ప్రత్యేక నిఘా పెట్టారు. మరోవైపు పోలీస్ సిబ్బంది కూడా మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ లో వీటన్నిటిని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.